డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ వస్తుంది, డ్రైవర్ వస్తుంది. అందరికీ నమస్తే అండి. ఇటీవల ఏప్రిల్ 12వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఎంఎస్ఎం ట్రావెల్స్ లో హైటెక్ బస్ డ్రైవర్ గా ఉన్నటువంటి రాజశేఖర్ గారిని ఏదైతే స్థానిక దుండగులు కొట్టడం జరిగిందో ఆ సంఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల జైవోరసారథి ఇన్ఛార్జీలు, అలాగే తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ నుంచి మన సాదిక్ భాయ్ గారు, అలాగే ఇంకా వల్లి గారు, అనేక మంది డ్రైవర్లు, మన జైవోరసారథి ఇన్ఛార్జీలు అనేక మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు అలాగే హైటెక్ బస్ డ్రైవర్లు ఈ రోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఒక డ్రైవర్ కి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు జరగకుండా ఉండడం కోసం ఈ రోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మన జైవోరసారథి సంస్థ ద్వారా ఏదైతే డ్రైవర్ ని కొట్టినటువంటి వారు ఉన్నారో కొట్టినటువంటి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపై తక్షణ చర్యలు చేపట్టి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలని ఈ రోజు పోలీసు వారికి తెలియపరచడం జరిగింది. స్థానిక పోలీసు వారు కూడా సానుకూలంగా స్పందించి మీ డ్రైవర్ గారికి న్యాయం చేస్తాం, అసోసియేషన్ లో బలపడి ఈ స్థాయికి ఇక్కడికి వచ్చి మీరు మీ డ్రైవర్ల తరపున నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది, మా వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎల్బీ నగర్ పోలీసు వారు. అలాగే నాతో పాటు ఉన్నటువంటి డ్రైవర్ అసోసియేషన్ ఇన్ఛార్జీలు, అసోసియేషన్ పెద్దలు, అలాగే డ్రైవర్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూస్తూ హేళన చేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఉన్నారు. మిమ్మల్ని సకాలంలో గమ్యస్థానాలు తరలించేది డ్రైవర్లే, మీకు తినడానికి తిండి, త్రాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్ట అందించేది డ్రైవర్లే, మిమ్మల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేది డ్రైవర్లే. డ్రైవర్లని చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి సంఘటనలు మళ్ళా ఇకపై జరిగితే దేశం స్తంభించిపోయే రోజు తీసుకొస్తాం. ఎక్కడ జరిగినా ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్ లోనే మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే డ్రైవర్ మిత్రులారా, డ్రైవర్ అంటే దేనికి కూడా తక్కువ కాదు, డ్రైవర్ అంటే వ్యక్తి కాదు, డ్రైవర్ అంటే శక్తి అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఒక డ్రైవర్ కి అన్యాయం జరిగిందని కానీ వేల సంఖ్యలో మీరు వచ్చి పోలీస్ స్టేషన్లను ముట్టడించాలి. జరిగిన సంఘటన స్థలాలకు మీరు వచ్చి ఎవరైతే డ్రైవర్లను కొట్టారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా మన పోలీస్ స్టేషన్ ముట్టడించాలి, వారికి తగిన గుణపాఠం చెప్పాలని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. ड्राइवर यूनियन जिंदाबाद जिंदाबाद। साथियों, मैं शेख सादिक, तेलंगाना स्टेट, हैदराबाद, चंद्रनगुट्टा, बल्लागढ़ निवासी हूँ, एक ड्राइवर साथी हूँ। अभी हम एलबी नगर पुलिस स्टेशन को आए हुए थे, जिसे 12 तारीख रात में 11:30 बजे एक मल्टी एक्सल वाल्वो ड्राइवर बस ड्राइवर साहब, साथियों का नाम क्या है, राजशेखर साहब को मारा गया था और उसी दिन कंप्लेंट किया गया था। तो हमारे डिपार्टमेंट में उस दिन कोई एक्शन नहीं लिए थे और आगे आगे आते आते एक्शन लेते गए। लेने में हमारे एपी स्टेट जयहर वासु साहब, जयहर के वासु साहब आए हुए और तेलंगाना ड्राइवर यूनियन से मैं शेख सादिक आया हुआ हूँ। हमारे चौटुपल से क्या राजू भाई आए हुए हैं, हमारे दुर्गा प्रसाद साहब आए हुए, हमारे भाई आपका नाम मुगलया, हमारे बहुत सारे साथी भाई आए हुए हैं। आगे से ठहरे, आगे हमारे सीए साहब से बात करें। सीए साहब बोले भाई हमको जो एक्शन लेना है अटेम्प्ट टू मर्डर के नीचे हम वो एक्शन ले रहे हैं और उनको बुलाएंगे और कम से कम उनको अच्छी सजा दिलाएंगे। और आगे चल के कोई भी ड्राइवर पे कोई जो हाथ उठाएगा, कोई भी हाथ उठाएगा या वल्गर लैंग्वेज बात करेगा, उनके ऊपर जरूरी एक्शन डिपार्टमेंट लिया जाएगी। जय ड्राइवर, जय ड्राइवर, జైవోరసారథి అఖిల భారత డ్రైవర్ అసోసియేషన్ కి నమస్కారాలు. ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి హుటాహుటిన ఈ దేశంలో ఉన్న డ్రైవర్ మిత్ర బృందం అంతా కలిసి రావడం జరిగింది. ఎందుకనగా ఇటీవలే ఎల్బీ నగర్ లో రాత్రి 11 గంటల సమయంలో బస్సు నడుపుకుంటూ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్ పై కొంతమంది దుండగులు తాగి వచ్చి అరాచకం చేస్తూ అతనిపై తీవ్రంగా దాడి చేయడం జరిగింది. దాని గురించి చర్చించడానికి ఈరోజు మేము హుటాహుటిన బయలుదేరి రావడం జరిగింది. పోలీసు వారి అనుమతి తీసుకొని ఇక్కడ ధర్నా చేపట్టినాం. తర్వాత పోలీసు వాళ్ళు పిలిపించి మమ్మల్ని మాట్లాడి మాతో డిస్కస్ చేసి వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ నిందితులు 2 ముగ్గురున్నా వాళ్ళని చట్టపరంగా 9 బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్లకు మా బాధితునికి న్యాయం చేయవలసిందిగా ఈ రోజు పోలీసు వారిని విన్నవించడం జరిగింది. ఇందుకు సహకరించిన మా ముఖ్య నాయకులకు, అధిష్టాన నాయకులకు, చుట్టుపక్కల ఉన్న డ్రైవర్ మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇట్లు నా పేరు బొడిగ బాలరాజ్, మాది చౌటుప్పల్, మేము నల్గొండ జిల్లా. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జయహోరసారథి ఇన్ఛార్జీలు, అందుబాటులో ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులంతా ఏకమై
తోటి డ్రైవర్కు న్యాయం చేయడం కొరకు పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. అలాగే స్థానిక పోలీసు వారు కూడా తక్షణమే డ్రైవర్ను కొట్టినటువంటి వారిని అదుపులోకి తీసుకుంటామని, వారిపై కఠిన చర్యలు విధిస్తామని వారిపై కేసు కట్టడం జరిగింది.